కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన 5 దశాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని చెప్పారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమంటున్న తుమ్మల బాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నివాళులర్పించారు. దీంట్లో భాగంగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ముద్రగడ పద్మనాభం నివాస వద్దకు వచ్చారు. ప్రస్తుతం వద్ద తుమ్మల బాబు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం వారి మృతి పట్ల అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ముద్రగడ పద్మనాభం గారు అంటే చాలా పట్టుదలైనటువంటి నాయకుడు. ఆ పట్టుదల వల్లే కాపు ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరి బ్రహ్మాండమైనటువంటి ముందుకు తీసుకోవడం జరిగింది. ఒక దశలో కాపులకు ఎట్టి పరిస్థితుల్లోనే రిజర్వేషన్ రావాలని గట్టిగా పట్టుబట్టడం, ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయనేటువంటిది మేమందరం కూడా భావించాం. మరి దురదృష్టవశాత్తు రిజర్వేషన్ రాలేదు. అలాగే కాపులందరి మనసుల్లో ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి, ఇంత పెద్ద సామాజిక వర్గం ఉంది, అన్ని కులాలని కలుపుకుని వెళ్ళి మనం కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఉంది. అది రంగా గారు వాళ్ళు అవుతారని అప్పట్లో మా చిన్నతనంలో అనుకున్నారు. తర్వాత పద్మనాభం గారు కూడా ఆ స్థాయికి రావటం మేము అందరూ కూడా చాలా ఆనందించాం. మరి దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యం పాలవటం, మరి కోరిక తీరకుండానే వారు మరణించడం జరిగింది. వారి మరణం పట్ల వారి కుటుంబానికి మా అందరూ జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు సానుభూతిని తెలియజేయడం జరిగింది. వారు మరణానికి దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారు బొంబాయిలో శస్త్రచికిత్సతో ముంబైలో ఉండటం జరిగింది. వారు శ్రేణులందరినీ పార్టీలకు అతీతంగా వెళ్ళమంటమే జరిగింది, కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. మేమందరం కూడా అలాగే రావడం జరిగింది. వారి కుటుంబం, వారి కుమారులను కలిసాం. అలాగే వారి కుమార్తె కూడా జనసేన పార్టీలో ఉంది. వారికి కూడా సానుభూతి తెలియజేసాం. వారి కుమారులకు కూడా సానుభూతి తెలియజేయడం జరిగింది. ఏదేమైనా అటువంటి మా మెట్ట ప్రాంతంలో ఒక మంచి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడు పద్మనాభం గారు. మరి మా మెట్ట ప్రాంతానికి కాకుండా రాష్ట్రానికి ఒక తీరల లోటు. అటువంటి నాయకుడు ఉండటం మా అందరికీ కూడా ఒక ధైర్యంగా ఈరోజు చూస్తున్నాం సార్. అంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వస్తే ఖచ్చితంగా వారు ఉదయం అయితే టిఫిన్, మధ్యాహ్నం అయితే విందు తినాలి ఖచ్చితంగా, లేకపోతే వెళ్ళొచ్చేవారు కదా. అంటే వారి యొక్క ఆతిథ్యం ఎలా ఉండేది? ఆ విషయం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లా అంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. మరి ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారికి ఎటువంటి గెస్టులు రాని, కార్యకర్త రాని, వారు ఏదోటి తినిపించడమే కాదు, బలవంతంగా నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చారన్న తింటే కానీ కుదరదు అంటాం. ఆ ప్లేట్లో ఎంత పెడితే అంత తినమంటాం. దాన్ని వదిలితే ఊరుకుపోకపోవటం, ఇవన్నీ పద్మనాభం గారి నైజం. మరి దానికి ఎప్పుడు పద్మనాభం గారికి అందరికీ తెలుసు. పద్మనాభం గారి యొక్క నైజం, వారి పట్టుదల కానీ వారి యొక్క ఆప్యాయత రెండు ఉన్నటువంటి వ్యక్తి పద్మనాభం గారు. దాంట్లో ఇబ్బంది. మరి ఇటువంటి నేత కాపుల్లో కోల్పోవడం, పట్టి 7 సార్లు వారు ఉద్యమాలు చేపట్టారు, దీక్షలు చేపట్టారు. అయితే ఖచ్చితంగా కాపులను బీసీలో చేర్చాలని చెప్పారు. మరి ఇటువంటి నాయకుడు కోల్పోవడం పట్ల మీరు ఏమంటారు? పద్మనాభం గారు మరణం తీరని లోటు. ఏదైతే కాపు సామాజిక వర్గం కోరుకుంటా ఉందో, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటే ఏదో కాపాడు ముఖ్యమంత్రి అవ్వాలి. మెయిన్ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆ దిశగానే కాపు సమాజ వర్గం అంతగా పనిచేయాలని మేము అందరూ కోరుకుంటాం. చూసాం కదా, ఓవరాల్గా ఈ కాపు ఉద్యమ నాయకుడు, ఇటువంటి నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరమని వారు అంటే గోదావరి జిల్లాలో విందుకు ఎంతో ఆతిథ్యం, అంటే ఆతిథ్యంతో పాటు ముద్రగడ పద్మనాభం విందు అంటే ఎంతోమంది వారి ప్రేమ ఎంత అభిమానం చూసేవారని చెప్పి ఓ పక్క ఎవరైతే జనసేన జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్ ఏవైతే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటికే వందల మంది ఇప్పటికే వారి అభిమానులు, వారి కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూడొచ్చు ఇప్పటికే ఈ వారి భౌతిక దేహాన్ని చూడడానికి, వాళ్ళ నివాళులు అర్పించడానికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఇతర శాఖ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూడొచ్చు ఈ ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద వందలాది మంది వారి అభిమానులు అయితే చేరుకునే పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూస్తే ఇక్కడ వారు అంటే ఇటువంటి కాపు నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పి వారి అభిమానులు అయితే చెబుతున్న పరిస్థితి చెప్పచ్చు. ఇప్పటికే చెప్పండి, అసలు మీరు ఒక ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వారు చనిపోయారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా బాధాకరం, చాలా బాధాకరం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈలూరండి, పత్తిపూడి మండలం. చూసాం కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఇప్పటికే ఇక్కడికి ముద్రగడ నివాసానికి కూడా చేరుకునే పరిస్థితి చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే
గోదావరి జిల్లాలోనే కాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి నాయకుడు కోల్పోవడం ఎంతో బాధాకరమని చెప్పి ఓ పక్క ముద్రగడ అభిమానులు అయితే చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కాపు నాయకుడు కాపులను బీసీలో చేర్చాలని చెప్పి ఒక ఉద్యమ నాయకుడిగా 7 సార్లు కూడా వారు అనేక దీక్షలు చేపట్టి ఎన్నో కేసులు పెట్టించుకున్నా కూడా వారు ఎక్కడా భయపడకుండా కూడా ఇటువంటి నాయకుడిని కోల్పోవడం కూడా మాకు చాలా దురదృష్టం అని చెప్పి ఒక పక్క అభిమానులు అయితే చెబుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే పార్టీలకు అతీతంగా కూడా ముద్రగడ పద్మనాభంకి భౌతికయానికి నివాళులర్పించడానికి పార్టీలు అతీతంగా కూడా ఇప్పటికే నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కిరణంపూడి నుంచి.